శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 14 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి రాత్రి 9:53 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. పుబ్బా నక్షత్రం రాత్రి 11:08 వరకు ఉంది. అంటే రోజంతా పుబ్బా నక్షత్రం ఉంది. శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ సిద్ధి యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు రాహువుతో కలిసి మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. శుక్రుడు గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్షిప్ల విషయంలో 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం సహనంతో ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే బోరింగ్ పనులకు కూడా, అంటే బోరింగ్ వేసుకోవటానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అన్నప్రాసన కార్యక్రమానికి పుబ్బా మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. ఎవరికైనా గ్రహదోషాలు ఉంటే ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అనారోగ్యం ఉన్నవాళ్ళు అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా పుబ్బా నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. సీమంతం కార్యక్రమానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి పుబ్బా నక్షత్రం మంచిది. ఎక్కడైనా భూమి లోపల నిధులు ఉన్నాయా లేదా అని చేసేటటువంటి ప్రత్యేకమైన ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే వ్యాపార పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో, వ్యవహారాల విషయంలో వ్యాపారస్తులు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులాదులతో గౌరవాలు పెరిగే సూచనలు ఉన్నాయి. అంటే బంధువుల్లో కలిసినా, మిత్రుల్లో కలిసినా మీ గౌరవం 10 రెట్టింపు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తులందరూ కూడా మీ మాటకు విలువ, గౌరవం ఇవ్వటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల నుంచి బయటపడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి రుణ బాధల నుంచి ఈరోజు బయటపడగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం మీకు అరేంజ్ అవ్వటం వల్ల అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. అలాగే శత్రువుల మీద విజయం సాధించే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా ఉన్న అంతర్గత శత్రు బాధలు, బహిర్గత శత్రు బాధలు, వీటన్నిటి నుంచి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు చాలా అద్భుతంగా బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంది. అంటే విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే మనోవేదన ఉంటుంది, మానసికంగా అశాంతి ఉంటుంది. అయినప్పటికీ సింహరాశి వాళ్ళు ఆ మనోవేదన, మానసిక అశాంతి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోవటం వల్ల ప్రశాంతంగా ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. తల్లిగారికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా ఒక కొలిక్కి రావటం వల్ల ప్రశాంతంగా ఈ రోజంతా కూడా కన్యారాశి వాళ్ళు గడపగలుగుతారు. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానానికి మంచి ర్యాంకులు రావటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తులారాశి వాళ్ళ సంతానం బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు పొందగలుగుతారు. విద్యాపరంగా మంచి పురోభివృద్ధిని తులారాశి విద్యార్థులు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చెడు పనులు చేయటం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు చేసే పనుల విషయంలో ఆ పనులు ఎలాంటి పనులను ఆలోచించి చేయటం మంచిది. చెడ్డవారితో స్నేహం చేసే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళు చెడు స్నేహాల వైపు మళ్ళీ అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళాలి. కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ధనుస్సు రాశి వాళ్ళు ఆ ఆటంకాలన్నీ కూడా అధిగమించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రథమ సంతానానికి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పెద్దబ్బాయి లేదా పెద్దమ్మాయి ఆరోగ్యపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము కలిగే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కళత్రము వల్ల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే జీవిత భాగస్వామి వల్ల విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే సంతాన పరంగా కూడా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, కార్యసిద్ధి లభించటానికి ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ కూడా 12 రాశుల వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి అనుకూలము. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర అనుకూలం. అలాగే అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోర అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే నూతన వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.